మహర్షి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం. ప్రముఖ జ్యోతిష్యులు రుద్రాక్ష భారతి విశ్వధర్మ సేవరత్న అనేక అవార్డులను దేశ విదేశాల్లో పొందిన చాముండేశ్వరి మాత అనుగ్రహ పీఠాధిపతులు ఇవాళ మనతో బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ కృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురువు గారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాప్తించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది. అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు. కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా, ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం. ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి, అలాగే శుక్ర మౌఢ్యాలు, అలాగే నర్మదా పుష్కరం, అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం. ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి 4 మే 4వ తారీఖు 2024లో ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికి 28 మే 28వ తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట. అలాగే శుక్రమౌఢ్యం కూడా మే 1వ తారీఖు ప్రారంభమవుతుంది. అలాగే శుక్రమౌఢ్య త్యాగం వచ్చేసి జూలై 7వ తారీఖుతో అయిపోతుంది. అలాగే 1వ తారీఖు నుంచి అంటే మే 1 నుంచి నర్మదా పుష్కరాలు, రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు, పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు, ధర్మాలు, క్షేత్ర దర్శనాలు, నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకి చాలా మంచి అవకాశం అన్నమాట. ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే 1 మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను, అది కూడా చూడండి ఒకసారి, అది గోచార రీత్యా ఉంటుంది. అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది, అలాగే ఈ రాశుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది. వాటిలో అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్స్, బిల్డర్సు, అలాగే వ్యవసాయదారులు, ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా ఒక 20 మంది దాకా ఈ 20 విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా. మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు 100% కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు. అయితే ఇవి 100కి 100 పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని 50% మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ గవ్వల ప్రశ్నలో ఆయా రాశుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది
నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను. చక్కగా జాగ్రత్తగా వీక్షించండి. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క 2 మాత్రమే శుభులు ఉన్నారు, మిగతా 7 పాపులు ఉన్నారు నవనాయకుల్లో. అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు, అలాగే శని. కుజుడు రాజు అయ్యాడు, మంత్రి శని అయ్యాడు. అలాగే సేనాధిపతి కానివ్వండి, ఆర్ఘ్యాధిపతి కానివ్వండి, మేఘాధిపతి కూడా శని అయ్యాడు. అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు. అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్లయితే చంద్రుడు అయ్యాడు. అలాగే రసాధిపతి గురువు, అలాగే నీరసాధిపతి కూడా కుజుడయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ 7 పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం, క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం శత్రుభేదం, శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. ఇంకా బ్లాక్మెయిలింగ్ కానీ, టీజింగ్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెచ్చుమీరే అవకాశం ఉంటుంది. అలాగే దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింట్ ఇచ్చేస్తుంది అన్నమాట, ఇలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృతనామ సంవత్సరంలో చేసుకున్నాం. శోభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం. అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. మనకు కావలసిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు, చాలా చికాకులు, మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే గవ్వల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుంది చూద్దాం అది కూడా. అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, అలాగే శ్రామికులకు కానివ్వండి, కర్షకులకు కానివ్వండి, ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అన్నమాట. అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను, చాలా గొప్పగా ఉంటుంది, కోట్లు వచ్చేస్తాయి అని చెప్తున్నారు. కానీ నేను ఈ యొక్క గ్రహచార రీత్యా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనపడట్లేదు. కానీ ముఖ్యంగా 5 రాసుల వారికి మటుకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ 5 రాసుల వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది. దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో. తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యొక్క అమ్మవారి సేవ ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక. అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోను మేము చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ రాసుల వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే 1కి 2 సార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ క్రోధినామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి అంటే చిత్త 3, 4 పాదాలు,
స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి తులారాశి కిందకు వస్తారు. తులారాశి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. అంటే ఈ యొక్క తులారాశి వారికి దాదాపుగా చూసినట్లయితే వ్యయంలో కేతువు, షష్టమంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో గురువు. ఈ రాశిలో గ్రహ సంచారం ఏది కూడా అనుకూలంగా లేదు. ఒక రాహువు తప్పితే, షష్టమ రాహువు తప్పితే మిగతా శని అలాగే గురువు కేతువుల యొక్క ప్రభావాలు బాగోలేదు. కాబట్టి చాలా వరకు కూడా సమస్యాత్మకంగానే ఉందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి. అయితే అయినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా తులారాశిలో ఉన్న వారికి కొంతమందికి కొన్ని విభాగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం విద్యార్థుల దగ్గర నుండి మార్కెటింగ్ రంగం వరకు స్త్రీ పురుషులలో ఎలా ఉందనేది చూద్దాము. అది ప్రశ్న శాస్త్ర ప్రకారం గవ్వల ప్రశ్నలో మనం చెప్దాం అన్నమాట. తులారాశిలో ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ముందుగా తులారాశిలో పుట్టిన వారు విద్యార్థులై ఉన్నట్టయితే వారికి ఎలా ఉందో తెలుస్తుంది. విద్యార్థులు అధిక శ్రమ అనేది పడాల్సి ఉంటుంది, అలాగే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. విద్యలో శ్రద్ధ పెట్టాలి, టయాన్ని వేస్ట్ వృధా చేయకూడదు. దానివల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తులారాశిలో ఉన్న ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా ఉపాధ్యాయులకు ఎలా ఉందో తెలుస్తుంది. ఉపాధ్యాయుల పరంగా చాలా అద్భుతంగా ఉంది. వీరికి విశేషమైనటువంటి పదవి డెవలప్మెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా, కుటుంబ సౌఖ్యం అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తులారాశిలో ఉన్న శాస్త్ర వ్యక్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అలాగే తులారాశిలో పుట్టిన వారు శాస్త్రవేత్తలుగా ఉన్నట్టయితే వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? దాదాపుగా గడ్డు కాలం అని చెప్పాలి. వీరు అనుకున్న చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏవి కూడా ముందుకి కదలకపోవచ్చు. కాబట్టి మరింత శ్రమ పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. తులారాశిలో ఉన్న పండితులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? పండితులకు ఎలా ఉందో తెలుస్తుంది. వీరు చేపట్టిన కార్యక్రమాలు కొంత లేటుగా ప్రాజెక్ట్స్ జరుగుతాయి. అలాగే జ్యోతిష్యులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, ఇలా అనేక మందికి తులారాశిలో ఉన్న వారు పండితులుగా ఉన్నప్పుడు వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా పెండింగ్ అయ్యే అవకాశం, ప్రోత్సాహం తగ్గే అవకాశం, జనాదరణ తగ్గే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు జాగరూకులై ఉండాల్సిన అవసరం ఉంది. తులారాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎలా ఉందో తెలుసుకుందాం. రాజకీయ నాయకుల పరంగా మనం గమనించినట్లయితే దాదాపుగా వీరికి పదవి భ్రష్టత్వం, అంటే కొద్దిగా పనిష్మెంట్స్తో కూడినటువంటి వివాదాస్పదమైనటువంటివి, అలాగే ప్రజా ఆదరణ అనేది తక్కువగా ఉండటం, అలాగే కొన్ని కీర్తి ప్రతిష్టలు భంగము, వివాదాల్లో చిక్కుకోవటం ఇలాంటివి ఉంటాయి. కానీ విజయం అయితే సాధిస్తారు, చక్కటి ఫలితాలు అయితే పొందే అవకాశం ఉందన్నమాట. ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి. తులారాశిలో ఉన్న వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది? తులారాశిలో వ్యవసాయ రంగంలో ఉన్న వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. విశేషంగా మంచి సక్సెస్ని వారు చూస్తారని చెప్పుకోవచ్చు. తులారాశిలో ఉన్న చేనేత వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అలాగే చేతి వృత్తుల్లో ఉన్న వారికి ఎలా ఉంది? వీరు కొంత శారీరక శ్రమ అనేది, అలాగే వీరు చేపట్టిన కార్యక్రమాలు తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విశేషంగా ఫలితాలు వస్తాయి. తులారాశిలో ఉన్న ఉద్యోగస్తులకు, అంటే ప్రైవేట్, గవర్నమెంట్, ఈ 2 సెక్టార్స్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగుల పరంగా కూడా వీరికి మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. కానీ వీరికి కీర్తి ప్రతిష్టలయందు, అలాగే జాబులో కొన్ని హడ్డిల్స్ రావడానికి అవకాశం ఉంది. శత్రువుల వల్ల, గుప్త శత్రువులతోనూ, అలాగే కుటుంబ వ్యవహారాల్లోనూ కొన్ని చికాకులు అయితే తప్పు అనమాట. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు ఎలా ఉంది?
ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క అభ్యున్నతి అనేది మీ మీద ఆధారపడి ఉంది. మీ చేతిలోనే ఉంది. అదంతా చక్కగా మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశిలో ఉన్న వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యాపారవేత్తలకు చూసినట్లయితే దాదాపు కొంచెం ఒడిదుడుకులతో ఉంటుంది. అంటే తులా అంటేనే దాదాపు ప్లస్ మైనస్లు కలయిక అనమాట. దాదాపు బ్యాలెన్సింగ్గా ఉంటుంది. మొత్తానికి బ్యాలెన్సింగ్గా చేస్తారు, కానీ అయినా కూడా కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ అయితే మీకు తప్పదు. ఆందోళన, మానసిక ఆందోళన ఉంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా శుక్రుడు కానీ మీ యొక్క పక్కనే ఉండి, అంటే కన్యలో ఉన్నట్లయితే దాదాపుగా చాలా వరకు కూడా క్రిటికల్ టైం అనమాట. మీకు అలాగానే ఉన్నట్టయితే తప్పకుండా జాతక పరిశీలన చేసుకొని తగిన పరిహార ప్రక్రియలో చేయాలి. అలాగే అదే టైంలో బుధుడు కూడా మీకు సప్తమం, అంటే మీకు షష్టమ స్థానం అయినటువంటి మేనంలో కానీ ఉన్నా కూడా చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా. కాబట్టి వ్యాపార పరంగా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందండి. తులారాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ దారులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అలాగే రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంది? తులారాశిలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా వాటికి పెద్దగా గుర్తింపు రాకపోవటం వల్ల మీరు కొంత నిద్రాణ స్థితిలోనే ఉండే అవకాశం ఉంది. అంటే కొత్త ప్రాజెక్ట్స్ అయితే జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవటం మంచిది అనమాట. తులారాశిలో ఉన్న కాంట్రాక్టర్స్కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా కాంట్రాక్టర్స్కి ఎలా ఉందనేది మనం చూసినట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కొత్త కాంట్రాక్ట్స్, కొత్త బిల్స్, మీకు సంబంధించి రావాల్సిన బిల్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మనీకి సంబంధించిన క్రైసిస్ అన్నీ తగ్గే అవకాశం. తులారాశిలో ఉన్న సినిమా రంగం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది? సినిమా రంగంలో ఉన్న వారికి చాలా బాగుంది. మీరు 24 క్రాఫ్ట్స్లో ఉన్నవారు చాలా అద్భుతాలు సాధించవచ్చు. అంటే లైన్లో ఎవరైతే ఉంటారో వారికి సినిమా రంగం అంటే ఇప్పుడు ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఆన్ ది వర్క్లో ఉంటారో వారికి మాత్రమే ఈ ప్రశ్న వర్తిస్తుంది. ఎందుకంటే నేను నటుడిని, నేను ఖాళీగానే ఉన్నా కదా, మరి నాకు ఎలా బిజీగా ఉంటాను అనుకోవద్దు. ఇది ఎవరైతే సినిమా తీస్తున్నారో ఆ యొక్క బ్యాచ్లో ఉన్న వారికి, ఆ వర్క్లో ఉన్న వారికి, అలాంటి వారికి, అలాగే ఫామ్లోకి రావడం కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా వర్తిస్తుంది. మీరు ఈ ప్రశ్నని ఎలా తీసుకుంటారో దాన్ని బట్టే మీ రిజల్ట్స్ ఉంటుందన్నమాట. తులారాశిలో ఉన్న డాక్టర్స్కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా డాక్టర్స్కి ఎలా ఉందో డాక్టర్స్కి ఇది గడ్డు కాలం అని చెప్పాలి, కొంత పరీక్షా కాలం అని చెప్పాలి. కాబట్టి మీరు మీ యొక్క కుటుంబ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మీరు మీ యొక్క టైం స్పెండ్ చేసినట్టయితే ఆ యొక్క దాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. తులారాశిలో లాయర్స్కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా లాయర్స్కి, అడ్వకేట్స్కి ఎలా ఉందో చూద్దాం. వీరి కూడా వీరి యొక్క టాలెంట్ నిరూపించుకునే సమయం, అలాగే కొంత సమయం కొద్దిగా హర్డిల్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు అనుకున్నంత, అంటే అసలు లాయర్స్కి సంబంధించింది త్రాసు, అంటే న్యాయదేవత, అలాగే మంచి చెడుల కలయిక తులారాశిలో ఎక్కువ శాతం లాయర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా అనుకూలంగా లేదు ప్రశ్న. కాబట్టి మీరు కొంచెం మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని మంచి ఫలితాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రక్షణ వ్యవస్థలో ఉన్నవారికి ఎలా ఉందో చూడండి. అది పోలీస్ కానివ్వండి, నేవీ, మిలిటరీ అండ్ రక్షణ వ్యవస్థలో ఉన్నవారికి, ఈ 4 దళాల్లో ఉన్నవారు మొత్తానికి వీరికి కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. తులారాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం కలుగుతుందా, కలగదా? అదేవిధంగా ఈ తులారాశిలో ఉన్న వారికి వివాహాలు కాకుండా చాలామంది వెయిట్ చేస్తున్నారు. వారికి ఎలా ఉందో చూస్తాం. ఈ సంవత్సరం మీకు చక్కటి వివాహం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ ప్రయత్నంలో ఉండండి, సక్సెస్ సాధిస్తారు. తులారాశి వారికి ఈ సంవత్సరంలో గృహయోగం కలుగుతుందా, లేకపోతే కలగదా? అదేవిధంగా గృహయోగం, ఎప్పటి నుంచో ఆగిపోయిన మీ గృహయోగం యాక్టివేట్ అవుతుంది ఈ సంవత్సరం.
కాబట్టి మీరు తప్పకుండా ఆ దిశగా పయనించండి. అలాగే అఫర్మేషన్ చేయండి. తప్పకుండా నేను చెప్పిన గణపతి రెమెడీ కూడా చేసి చూడండి. తప్పకుండా గృహయోగంలోకి వెళతారు. తులారాశిలో ఉన్న వారికి ఈ సంవత్సరం వాహన యోగం కలుగుతుందా కలగదా? అదేవిధంగా వాహన యోగంలో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాహన యోగానికి సంబంధించిన ప్రశ్నలో మనకి సరైన సంతృప్తికరమైన ప్రశ్న రాలేదు. అయినా కూడా మీరు వాహన యోగాన్ని పొంది వాహనాలు నడుపుతున్నా కూడా జాగరూకులై నడపాలి. అంటే యాక్సిడెంట్ జోన్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు దీన్ని. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వివాహ వ్యవస్థ, వాహన వ్యవస్థ, గృహయోగ వ్యవస్థ ఈ మూడు కూడా లింక్డ్గా ఉంటుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ బాగా సమకూరుతున్నాయి అన్నప్పుడు ప్రమాదం మన పొంచి ఉందనేది మీరు గ్రహించాల్సిన అవసరం ఉందన్నమాట. తులారాశిలో ఉన్న మార్కెటింగ్ వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు మీ యొక్క శ్రమను తగిన ఫలితాలే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా తులారాశిలో ఉన్న స్త్రీలకు ఎలా ఉంది? వీరికి ఇది పరీక్షా కాలం అని చెప్పుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. అలాగే పురుషుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వారి యొక్క భావాలు, అనుకూలత అనేది ఎక్కువ తక్కువ చూసినట్టయితే స్త్రీలకే మంచి ఫలితాలు. ఈ ఫీల్డ్లో ఉన్న స్త్రీలకి చాలా బాగుంది. పురుషులకి కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క తులారాశిలో వారికి వ్యక్తిగత జాతకంలో కూడా శుక్ర బుధులు మంచి పొజిషన్లో ఉన్నారా లేదా, దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉంటే వాటికి పరిహారాలు చేసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీకు ఒక్క రాహు యొక్క అనుగ్రహం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన గురువు అనుగ్రహం ఉన్నట్టయితే చాలా దోషాలు తొలగిపోతాయి. అలాగే శని యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే చాలా దోషాలు తొలగిపోతాయి. కేతు యొక్క అనుగ్రహం ఉన్నా కూడా దైవానుగ్రహం పొంది మీరు కొన్నిటిని ఈజీగా బయటికి తీసుకొస్తారు. అయితే ఈ మూడు కూడా అనుకూలంగా లేవు కాబట్టి వాటికి సంబంధించిన పరిహారాలు శనికి తైలాభిషేకం అని, శివాలయంలో అభిషేకం అని ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు. చూశారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం. శుభం భవతు మే సదాశివోం. ఓం నమః శివాయ.